చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమిలో భాగమైన జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో అనేక రకాలైన ఉచిత పథకాలు, లెక్కకు మించి లక్షల కోట్లు హామీలు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకి చంద్రబాబు నాయుడు గారు రక్షణ చట్టం, బీసీలకు రక్షణ చట్టం అని చెప్పి ఒకటి పొందుపరచడం జరిగింది. అలాగే 50 సంవత్సరాలు దాటిన బీసీలకి పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తారని చెప్పి చూడడం జరుగుతుంది. మరి నేనైతే బీసీ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా ఈ ఎన్డీఏ కూటమిని సూటిగా అడుగుతున్నాను. ఇంకెంతకాలం ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు మోసం చేస్తారు మీరు? ఎన్నికలు దగ్గర పడగానే చంద్రబాబు నాయుడికి మొదటగా గుర్తుకొచ్చేది గంప గుత్తగా 56% ఉన్న బీసీ ఓట్లు అని చెప్పి చెప్తాను. ఈ 40 సంవత్సరాల్లో బీసీల్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద చెప్పులాగా చూశాడు. ఒకరికిద్దరికి పదవులు ఇచ్చి బీసీలకి 56% బీసీల్ని నయవంచన గురి చేశాడు చంద్రబాబు నాయుడు. రాజకీయంగా ఎదగకుండా బీసీల్ని తొక్కిపట్టి మమ్మల్ని అన్యాయానికి గురి చేశాడు చంద్రబాబు నాయుడు. బీసీలు జడ్జీలు అవ్వడానికి వీల్లేదని చెప్పి, జడ్జీలుగా పనికిరాదని చెప్పి లేఖ రాస్తాడు. అలాగే నా నాయ గ్రామ సోదరుల్ని తమ హక్కుల కోసం సచివాలయంలో కలిస్తే తోకలు కట్ చేస్తారన్నాడు. మరి ఆ రోజు నీకు బీసీలు మనుషుల్లాగే కనపడలేదా? మేమేమైనా జంతువులు ఆ తోకలు కట్ చేయడానికి? బీసీల్ని ముట్టుకుంటానికి కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజున ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు బీసీల్ని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు ఈ పెత్తందారులైన టీడీపీ పార్టీ వాళ్ళు. మరి ఈరోజు ఎన్నికలు రాగానే మళ్ళీ తిరిగి మమ్మల్ని మోసం చేయడానికి, నయవంచన గురి చేయడానికి అనేకమైన వీలు పడని హామీలు ఇస్తూ మళ్ళీ ఈ రాష్ట్రంలో 56% బీసీల ముందుకు వస్తున్నాడు. 2014లో 600 హామీలు ఇచ్చావు. ఏ ఒక్కటైనా సరే అమలు చేసి తీరావా? ఏ ఒక్క హామీ అయినా సరే నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో 600 హామీలు ఒక్కటైనా అమలు చేసి తీరావా? మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించిన, మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించిన అత్యంత దొంగ ఈ చంద్రబాబు నాయుడు, మోసకారి ఈ చంద్రబాబు నాయుడు. అలాగే చంద్రబాబు నాయుడుతో పాటు ఈరోజు బీసీల్ని, కాపుల్ని మోసం చేయడానికి ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముసుగేసుకొని నా సోదరులైన కాపు సోదరుల్ని నయవంచన గురి చేస్తూ అత్యంత పాశవికంగా ఈరోజు కాపు సోదరుల గొంతుకు వస్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్. ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా
గౌరవించాలని చెప్పి చేతల్లో చేసి చూపించింది ఒక్క మునగాడు మగాడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈరోజు రాష్ట్ర బీసీ యువజన అధ్యక్షుడిగా గర్వంగా చెప్తున్నాను. నేనైతే ఎన్నికలు రాగానే ఏ రాజకీయ పార్టీ అయినా సరే తాయిలాలు హామీలు ప్రకటించడం సర్వసాధారణం. అత్యధికంగా ఉన్న బీసీలు అయితే ఇప్పటివరకు ప్రతి రాజకీయ పార్టీ మోసం చేసుకుంటూ వచ్చింది. కానీ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తన 2019 మేనిఫెస్టోలో బీసీలకి చెప్పనివి చేయనివి అనేక సంక్షేమ పథకాలు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టి ఈరోజు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బీసీల్ని శిఖర భాగాన నిలబెట్టి మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు రాష్ట్రంలో 56% బీసీలందరూ ఏక నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్నాం. ప్రజా సంఘాలు కానివ్వండి, కుల సంఘాలు కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఎన్నడూ జరిగిన విధంగా బీసీలకు అభివృద్ధిగా చేసి చూపి వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు 175కి 170 స్థానాలు గెలిపించడంలో ఈ ప్రజా సంఘాలు బీసీ సంఘాలే జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలవాలని చెప్పి మేమందరం నిర్ణయించుకోవడం జరిగింది. ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్రంలో 56% బీసీలందరికీ ఒకటే మాట చెప్తున్నా నేను. చంద్రబాబు నాయుడు అనేవాడు మేనిఫెస్టో ప్రకటిస్తాడు, ఎన్నికలు అయిపోగానే తిరిగి దాన్ని చెత్తబుట్లో పడేస్తాడు. అలాగే మన బీసీలు కూడా ఎన్నికల ముందు మీరే నా బీసీ బలం అని చెప్తాడు, ఎన్నికలు ముగియగానే మనల్ని కూడా చెత్తబుట్లో పడేస్తాడు. ఈ రోజు ప్రతి ఒక్క బీసీ కూడా రాష్ట్రంలో ఉన్న బీసీ ఏం జరుగుతుంది, ఈ బీసీకి మంచి చేశారు, ఎవరి హయాంలో రాజ్యాధికార దిశగా నడిచాం మనం. అనేకమైన 55 రోజుల్లో ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలే చంద్రబాబు నాయుడిని మట్టి కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రాజ్యాధికారంలో ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టేది ఈ రాష్ట్రంలో ఉన్న 56% బీసీలు అని చెప్పి మీ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు సందేశం ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు చెప్పే మోసగారి మాయ మాటల వల్ల ఏ బీసీ కూడా పడకూడదని చెప్పి మేమైతే పిలుపునిస్తున్నాం. ఒకటే ఎజెండా ఈ రాష్ట్రంలో 56% బీసీలది. జై బీసీ, వన్స్ ఫర్ వైసీపీ అనే నినాదంతో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని 175 స్థానాలు కూర్చోబెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు అని చెప్పి నేనేదో సందేశం ఇస్తున్నాను. జై బీసీ. సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి నిన్న ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో ఎలా ఉందయ్యా అంటే, గతంలో 2014 ఎన్నికలప్పుడు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో 600 హామీలతో, అందులో 10% కూడా నెరవేర్చకుండా జనాలు ఆ మేనిఫెస్టోను చూస్తారు, మళ్ళీ అడుగుతారని ఆ మేనిఫెస్టోని సాక్షాత్తుగా ఇంటర్నెట్ నుంచి తొలగించిన వైనం. ఈ రోజున బీసీ డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళు నిన్న మేనిఫెస్టోలో పెట్టారు. 50 ఏళ్లకే 4,000 రూపాయల పెన్షన్ బీసీలకు అమలు చేస్తామన్నారు. ఇదే హామీ 2014లో కూడా ఇచ్చారు. మరి అప్పుడు అమలు చేశారా? అప్పుడు చేయలేని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎలా చేస్తామని మోసకారపూరితమైన హామీ ఇచ్చారని చెప్పి సూటిగా స్పష్టంగా అడుగుతారు.
బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం అన్నారు. అసలు బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేసే ఆలోచన ఉన్న వ్యక్తివే అయితే 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు నువ్వు బీసీ సోదరులైన మత్స్యకారుల్ని నీ దగ్గరకు వస్తే తోలు తీస్తానన్నావు, నాయ బ్రాహ్మణులు నీ దగ్గరకు వస్తే తోకలు కత్తరిస్తానన్నావు, గౌడ సోదరులను అయితే జడ్జీలుగా పనికిరారు వీళ్ళు అని చెప్పి డైరెక్ట్గా బీసీలు గౌడకు సంబంధించిన ఒక ఆయన జస్టిస్ సవాల్సి ఉంటే లేఖ రాశావు సుప్రీంకోర్టుకి. బీసీల విషయంలో నీ 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్న నువ్వు అలా చేసిన వ్యక్తివి. ఈ రోజు బీసీల రక్షణ చట్టం తెస్తాను అంటే బీసీలు రాష్ట్రం నుండి నమ్మే పరిస్థితి ఉందా అని సూటిగా ప్రశ్నిస్తావు. ఇంకొక అంశం పెట్టారు ఇక్కడ, చట్టసభలో బీసీలకి 34% రిజర్వేషన్ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతారంట. మరి గతంలో ఎందుకు చేయలేదయ్యా నువ్వు? గతంలో 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పని నువ్వు ఇప్పుడు చేస్తావు అంటే బీసీలందరూ నీ కళ్ళబల్లి మాటలు నమ్మే పరిస్థితి ఉందా అని ప్రశ్నిస్తావు. మరొక కామెడీ అయిన అంశం ఏంటంటే ఇక్కడ తక్కువ జనాభా కలిగిన బీసీలను రాజకీయాలలో ప్రాధాన్యత ఇచ్చి రాజకీయ పదవుల్లో భాగస్వామ్యం చేస్తామన్నాం. రాజకీయాలలో బీసీలలో ఏదైతే కులాలు ఉన్నాయో ప్రధానమైన కులాలు 2-3 కులాలకే పదవులన్నీ అంటగట్టి బీసీలందరికీ ఇచ్చేసానని చెప్పే తెలుగుదేశం పార్టీ ఒక రజకులకు కానీ, నాయ బ్రాహ్మణులకు కానీ, కుమ్మరులకు కానీ, ఒడ్డరులకు కానీ, విశ్వబ్రాహ్మణులకు కానీ, ముదిరాజులకు కానీ ఎక్కడైనా ఎవరికైనా నువ్వు చట్టసభలో స్థానం కల్పించిన చరిత్ర నీకుందా అని అడుగుతావు. ఇప్పటి వరకు చేయని నువ్వు ఇప్పటికిప్పుడు ఎన్నికలు సమీపించిన తర్వాత బీసీల మీద ప్రేమ వచ్చేసి బీసీల మీద ప్రేమ ఉడకపోసేసి నీకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి బూటకపు హామీలతో ఆ మేనిఫెస్టో రిలీజ్ చేశాను. ఇంకా కులాల వారీగా కొంతమందికి ఏమేం చేస్తానని చెప్పాడు. నాయ బ్రాహ్మణులకి ప్రత్యేకించి మెన్షన్ చేశాడు. దేవాలయాల్లో పనిచేస్తున్న నాయ బ్రాహ్మణ సోదరులకి 25,000 రూపాయల గౌరవ వేతనం, 200 యూనిట్ల వరకు సెలూన్ షాపులకి ఫ్రీ విద్యుత్ అన్నావు. ఇదే గౌరవ వేతనాన్ని కల్పించమని కదా 2017లో సచివాలయానికి వచ్చింది మేము నీ దగ్గరికి. ఆ రోజున జీతాలు పెంచడానికి కుదరదు, సచివాలయానికి అసలు ఎవరు రానిచ్చారు మిమ్మల్ని, గుడి మెట్టు కూడా ఎక్కనీయకుండా చేస్తా, పిచ్చాటలు ఆడితే తోకలు కత్తిరిస్తాను బెదిరించే నువ్వు ఈ రోజున ఎటువంటి ఆలోచనతోటి అదే దేవాలయ ఉద్యోగులకు 25,000 గౌరవితం ఇస్తాము అని చెప్తున్నావు అని అడుగుతా ఉన్నది. అసలు అడగగలిగే అర్హత నీకుందా అని ప్రశ్నిస్తా ఉన్నా నేను. మరొక మాట, 200 యూనిట్లు సెలూన్ షాపులకి ఉచిత విద్యుత్ అని మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టావు. 2014 మేనిఫెస్టోలో కూడా పెట్టావు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రతి సెలూన్ షాప్ కానీ 5 సంవత్సరాల్లో దాన్ని నెరవేర్చలేదు, అటకెక్కించావు. మళ్ళీ ఎన్నికలు రాగానే మళ్ళీ బీసీలను మోసపుచ్చడం కోసం 200 యూనిట్లు ఫ్రీ విద్యుత్ అంటున్నావు. అలాగే గీత కార్మికులకు 10% మద్యం షాపుల్లో రిజర్వేషన్ కల్పిస్తానన్నావు. గతంలో కల్పించావా? గతంలో అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసావా? అలాగే మళ్ళీ దీన్ని కూడా ఇలాగే బుట్టకెక్కిస్తాడు, అటకెక్కిస్తాడు. ఈ హామీలన్నింటినీ బీసీలు ఎవరు నమ్మటానికి సిద్ధంగా లేరని సందర్భంగా తెలియజేస్తావు. అలాగే ఒడ్డర్లకి రజకులకి సంబంధించి కూడా హామీలు పెట్టావు. వీళ్ళందరినీ పట్టించుకునే ఆలోచనే లేని నువ్వు వాళ్ళకి ప్రత్యేకించి హామీలు ఇచ్చి ఏదో చేద్దాము ఏదో చేసేద్దాము అని బీసీలను మోసపుచ్చితే బీసీలు ఎవ్వరు కూడా నీ గారడీ మాటలు విని మోసపోవడానికి సిద్ధంగా లేరు చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారని స్పష్టంగా తెలియజేస్తావు. చివరికి ఒక మాట అడుగుతా ఉన్నా మీడియా ముఖంగా చంద్రబాబు నాయుడు, బీసీల పక్షపాతి నువ్వా జగన్మోహన్ రెడ్డి గారా అని చంద్రబాబును సూటిగా అడుగుతా ఉన్నా. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు, 200 సీట్లలో అక్షరాల 100 సీట్లు బీసీలకు ఇచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు నిండా 30-35 సీట్లు కూడా బీసీలకు ఇవ్వకుండా బీసీల పార్టీ బీసీల పక్షపాతం అని చెప్పుకోవటం సంస్కారం ఉందా నీకని అడుగుతూ ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ ఈ మేనిఫెస్టోని కానీ నిన్ను కానీ నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడబోతా ఉన్నారు ఈ ఎన్నికల్లోనే తెలియజేసుకుంటా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే నిన్న టీడీపీ వాళ్ళు ఏదైతే అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రిలీజ్ చేశారో అది చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది.
ఇదే పని 2014లో మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ముఖ్యంగా అందులో బీసీలందరినీ కూడాను బీసీలకి నేనే మంచి చేయగలను, బీసీలకి నేనే మీకు చేస్తాను, నేను తప్ప మీకు ఎవరు దిక్కులేరు అన్నట్టుగా ప్రచారం చేసుకొని మేనిఫెస్టోలో పెట్టుకొని 2014, 2019 కూడాను జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. 2014లో బీసీలందరం మేము మోసపోయామేమో, కానీ 2019కి చంద్రబాబు నాయుడు ఏంటి, ఆయన మేనిఫెస్టో ఏంటో తెలుసుకొని 2019లో ఆయన ఎక్కడ కూర్చోబెట్టాలో బీసీలందరం కలిసి 23 స్థానాలకి ఆయన పరిమితం చేసి అక్కడ కూర్చోబెట్టాం. మరి ఈరోజు మళ్ళీ 2024కి కొత్తగా మేనిఫెస్టో తీసుకొని వచ్చారు. ముందు ఒకటే అడుగుతున్నాం, 2019లో మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏమైంది? ఇంటర్నెట్లో పరిధిలో కూడా, ఆన్లైన్ పరిధిలో కూడా దొరకకుండా మాయమైపోయిన మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో. 2019లో మేనిఫెస్టో కనిపించలేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక మాట కూడా వాళ్ళు నెరవేర్చే పరిస్థితి 2014లో చేయలేదు, 2019లో మేనిఫెస్టోని మాయం చేశారు. ఈరోజు మళ్ళీ నేను కొత్త మేనిఫెస్టో తోటి బయటకు వచ్చాను. అందులో ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ ఒక బీసీ మహిళగా, బీసీ క్రిస్టియన్గా నేను కార్పొరేటర్ స్థాయిలో నేను ఇక్కడ ఉన్నానంటే అది కేవలం మా జగనన్న చలవ, వైఎస్ఆర్సీపీ పార్టీని బట్టి మాత్రమే. ఈరోజు ఇదే మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అడ్డా అని చెప్పుకునే వాళ్ళు, లేకపోతే ఒక వర్గానికి, ఓసీ వర్గానికి ఇది మా అడ్డా అని చెప్పుకునే వాళ్ళు, అలాంటి స్థానంలో ఒక బీసీ మహిళకి స్థానం దక్కిందంటే మా రజనమ్మకి, అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ జగనన్న ప్రభుత్వం వల్ల మాత్రమే. ఇందులో ఏ సందేహం లేదు. ఈరోజు 2019లో మేము ఆడవాళ్ళందరూ ఇంతమంది పదవుల్లో ఉండడానికి కారణము, ఆడవాళ్ళందరికీ సామాజిక న్యాయం జరగడానికి కారణము, ఆడవాళ్ళందరూ కూడాను రాజకీయంగా, ఆర్థికంగా మరి వాళ్ళు సామాజికంగా అభివృద్ధి చెందాలి అని తీసుకొని ఆ కార్యక్రమాలు చేపట్టి 2019 నుంచి 2024 వరకు కూడాను జగనన్న చేసిన కార్యక్రమాలు అందరూ చూసాం. మరి ఏదైతే మేనిఫెస్టోలు పొందుపరిచారో బీసీల గురించి, మరి చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో అది ఓ పక్కన చూసుకుంటే, మరి జగనన్న ఆల్రెడీ చేశారు. 2019 నుంచి 2024 మళ్ళీ మేనిఫెస్టోలు ఏదైతే పొందుపరిచారో చూసుకుంటే బోత్ ఆర్ నాట్ సేమ్. రెండిటికి చాలా తేడా ఉంది. ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారేమో. ఈరోజు మేము బీసీ నాయకులందరం కూడాను ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడుకి, మీరు ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నాల్లోనే ఉన్నారు. కాలం మారింది, ప్రజలు మారారు. ఎవరు నిజమైన నాయకులు, ఎవరు నిజంగా సేవ చేసే నాయకులు, ఎవరు కళ్ళపల్లి మాటలు చెప్పే నాయకులు తెలుసుకున్నారు. కాబట్టి 2019లో నేను అక్కడ కూర్చోబెట్టారు, 23 స్థానాలకి పరిమితం చేశారు. 2024కి నేను ఇంట్లో పూర్తిగా ఇక రాజకీయ సన్యాసులు ఇచ్చే ప్రయత్నంలో మేము బీసీలందరం కూడా ముందున్నాం. ఎందుకో నీ కారణం కూడా చెప్తాను. ఈరోజు 175 సీట్లు తీసుకుంటే బీసీలకి ఎన్ని సీట్లు మాకు అవకాశం వచ్చింది, అందులో ముఖ్యంగా మహిళలకు ఎంత అవకాశం వచ్చిందో మీరే చూడండి. మరి మేనిఫెస్టోకే వద్దాం. మేనిఫెస్టోకి వస్తే మరి 2019లో జగనన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో దాదాపుగా 99% పూర్తిగా మేనిఫెస్టో ట్రాన్స్పరెన్సీ. ఇందులో ఎటువంటి 3D యానిమేషన్ లేవు. నువ్వు చూపించినట్టుగా యానిమేషన్ నేను చూపించలా. విత్ ట్రాన్స్పరెన్సీ 99% మేనిఫెస్టో క్లియర్ చేశారు జగనన్న. మరి మీ మేనిఫెస్టో అసలు మీకే అందుబాటులో లేదంట. మీ నాయకులను అడుగుతుంటే మేనిఫెస్టోలు ఏం పెట్టారంటే వాళ్ళే చెప్పలేని పరిస్థితిలో ఉంది మీ మేనిఫెస్టో. మరి ఈ రోజు ఏదైనా మళ్ళీ అదే బీసీని మోసం చేసే ప్రయత్నంలో ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్నారేమో. అందరికీ ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం, బీసీని తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు అది నీ వర్షన్ అయితే, బీసీలు నా మనుషులు బ్యాక్ బోన్స్ అన్నది మా జగనన్న. ఇద్దరికి చాలా తేడా ఉంది. మాకు ఇచ్చే బీసీలకి మాకు ఇచ్చే ప్రత్యేకతలో చంద్రబాబు నాయుడు తోకలు కత్తిరిస్తానన్నాడు, బీసీలంతా నా కుటుంబ సభ్యులు అన్నాడు మా జగనన్న. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇది కూడా ప్రజలు గమనించాలి. చాలా తేడా ఉంది, ఇందులో చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నాను, మరి టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చే అమ్మఒడి, ముఖ్యంగా మీరు ఎంతమంది పిల్లలు కనండి, మీ అందరికీ కూడా నేను ఎంతమంది కంటే అంతమంది చేస్తా అంటున్నారు. అమ్మ ఒకటే చెప్తున్నా, మాటలు చెప్పడానికి చాలా మంది ఉంటారు, కానీ చేతల్లో చేయగలిగేది జగనన్న ఒకటి మాత్రమే. చేతల్లో పనులు చేయగలిగేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. ప్రజల్లో తిరిగేది వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే. ఈరోజు ప్రజలు తిరుగుతుంది కూడా వైఎస్ఆర్సీపీ
నాయకులు ప్రజాప్రతినిధులు మాత్రమే. మేము ఇక్కడ ఉన్నామంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏదైతే టీడీపీ వాళ్ళు బీసీల గురించి మేనిఫెస్టోలో పొందుపరిచారో ఆ కళ్ళబొల్లి మాటలన్నీ కూడా ప్రజల్ని నమ్మొద్దని, అదేవిధంగా మన బీసీలకు ఎప్పుడు జగనన్న ముందుగా ఉన్నారు, మనకు ఆల్రెడీ వాగ్దానాలు చాలా నెరవేర్చారు. అదే విధంగా పొందుపరిచిన వాగ్దానాలు కూడా రేపు 2024 ఎలక్షన్ తర్వాత మరి అవి కూడా మళ్ళీ వాగ్దానాలన్నీ కూడా అన్ని క్లియర్ చేశానన్నారు. కాబట్టి మేము బీసీలందరం కూడా నిజంగా మేము జగనన్నకి మేమందరం బ్యాక్ బోన్సే. మాకు జగనన్న ఉన్నారు. మేము బీసీలందరం ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడుకి, కబడ్దార్ చంద్రబాబు నాయుడు, మీ మేనిఫెస్టో మళ్ళీ 2024 ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ అది మాయమైపోతుందంట. దయచేసి కనీసం ఇంటర్నెట్లోనే అందుబాటులో ఉంచు. ఎందుకంటే మళ్ళీ 2029లో మళ్ళీ మాట్లాడుకోవాలి కదా మనం, మళ్ళీ నువ్వు పెట్టిన మేనిఫెస్టో గురించి. అది కనీసం జనాలకు అందుబాటులో ఉంచమని ఒక మేనిఫెస్టోని బైబిల్, భగవద్గీతగా మరి ఖురాన్లో భావిస్తున్న జగనన్న మేనిఫెస్టోనికి అసలు మేనిఫెస్టోకి విలువ ఉన్న టీడీపీ మేనిఫెస్టోకి చాలా తేడా ఉంది. దయచేసి ప్రజలందరూ ఇది గమనించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. చిన్న చిన్న సామాజిక వర్గాలకి, కుమ్మర్లకి, రచయితలకి వీళ్ళందరూ కూడా టికెట్లు ఇచ్చే అసెంబ్లీలో కూర్చోబెట్టిన ఘనత నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా టీడీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే అధికారంలో ఉన్నప్పుడు పేదలను, బడుగులు, బలహీన వర్గాలను దోచుకోవడం కోసం విద్యని, వైద్యని ప్రైవేట్ పరం చేసి వీళ్ళని పిండుకుంటా ఉంటే అది చూసి నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి నా బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు అందరూ కూడా ఉన్నతమైన చదువులు చదువుకోవాలని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన ఘనత ఏదంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు కూడా చాలా చూస్తూ ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనంతరం మీరందరూ కూడా 640 తప్పుడు హామీలు, దొంగ హామీలు ప్రతి బీసీ సమాజ వర్గాన్ని మెన్షన్ చేస్తే మీరు మేనిఫెస్టోలో పెట్టి 2014 నుంచి 2019 అధికారంలో ఉంటే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా బీసీలని తోలు తీస్తాం, దొంగలు కత్తిరిస్తాం, తాట తీస్తాం అని చెప్పి బెదిరించిన ఈ రోజు నువ్వు బీసీలకు ఏదో చేస్తానంటే నమ్మే పరిస్థితి ఎవరు లేరు. ఆల్రెడీ 2019 వరకు మీరు బీసీల మీద ఎటువంటి ప్రతాపం చూపించారో, ఎటువంటి ఆధిపత్యం చూపించారో, వాళ్ళు ఏ విధంగా వాడుకున్నారో చూసి ప్రజలు కూడా విజ్ఞతతోటి 2019లో 151 సీట్లతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి సీఎం పీఠ మీద కూర్చోబెట్టారు. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో బీసీ కులాలైనటువంటి ప్రతి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చిన్న పెద్ద కాదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధల్ని వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూర్చడం కోసం, వాళ్ళందరి యొక్క ఆర్థికాభివృద్ధి కోసం, సామాజిక గుర్తింపు కోసం, రాజకీయ ప్రాధాన్యత కోసం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఏదైతే హామీలు ఇచ్చారో 2019 ఎలక్షన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ పదవులు, డైరెక్టర్ పదవులు ఇచ్చేటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పని చెప్తా ఉన్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రోజు ఒక అక్కమ్మ, ఒక చెల్లెమ్మ బీసీ సామాజిక వర్గాల వాళ్ళు ఇక్కడ మీ అందరి ముందు ప్రెస్ మీట్ లో కూర్చొని మాట్లాడుతున్నారంటే వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించిన ఘనత ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పని చెప్తా ఉన్నాం. ఈ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు బీసీలకు చెప్పిన హామీలే కాకుండా చెప్పని హామీలు కూడా అమలు ఇచ్చిన ఘనత ఏమవుతుందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే. 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి 56 కులాలకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి వాళ్ళకు ప్రోటోకాల్ ఇచ్చి వాళ్ళకి ఆఫీసులు ఇచ్చి అదేవిధంగా 12 జిల్లాల నుంచి కూడా డైరెక్టర్లు ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50%, అదేవిధంగా కాంట్రాక్టుల్లో కానీ ఎందులో అయినా సరే కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులకి 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీరు అబద్ధపు హామీలు తీసుకొని 40 సంవత్సరాలు పెంచులు, 50 సంవత్సరాలు పెంచులు చెప్పని చెప్తా ఉన్నారు. మీ పరిపాలన మొత్తం కూడా 40 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం. మీ ఆధిపత్య ధోరణి గ్రామాల్లో బీసీలో చిన్న చిన్న సామాజిక వర్గాన్ని మీరు ఏ విధంగా అడగదొక్కుకోవడం భయప్రాంతులు గురి చేసి ఇన్ని రోజులు మీరు రాజకీయం అనుభవించారో, పదవులు అనుభవించారో ఈ రోజు ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా చైతన్య పడ్డాడు. కాబట్టి 2019లో 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. మీరు ఈ రోజు చూడండి గుంటూరు పట్టణంలో ఒక బీసీ మహిళ ముందుగా సీట్ ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక బీసీ మహిళకి వైద్య శాఖ మంత్రిగా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇట్లాగా బీసీ ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కూడా ముందుండి నడిపించి వాళ్ళందరి యొక్క అండదండలు చూస్తా అదేవిధంగా వాళ్ళకి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా గుర్తింపు ఇస్తుందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. బీసీలందరూ చైతన్యపడ్డారు. చంద్రబాబు మీకు ఇదే సవాల్ చెప్తా ఉన్నాం. మీరు ఇంకెంతకాలం పిల్లలు మా బీసీ సోదరులను మోసం చేయలేదు. వీళ్ళందరూ కూడా చదువుకున్నారు, విద్యావంతులు అయ్యారు. కాబట్టి మీ కళ్ళబొల్లి హామీలు ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. 2019లో ఏ గతి అయితే పట్టిందో రేపు 2024లో కూడా మీకు అదే గతి పట్టిందని మేము ఈ పత్రికాపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్న కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు వైసీపీ పార్టీలో బీసీ లీడర్లు అందరూ పోయారని చెప్పేసి. ఒక పెద్ద మనిషి పోయాడు పార్టీలో నుంచి, బీసీలకు అన్యాయం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు గుర్తించట్లేదని. అయ్యా డైరెక్ట్ గా నీకే సూటి ప్రశ్న చెప్తా ఉన్నా, నీవు గతంలో ఎక్కడున్నావు?
2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని అవకాశాలు కల్పించారు. ఆ రోజు ఏలూరు బీసీ కల్చర్లో ఎమ్మెల్సీ అనౌన్స్ చేసి ఒకే ఒక ఎమ్మెల్సీ వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ ఎమ్మెల్సీ నీకే ఇచ్చి నిన్న ఆ రోజు కూర్చోబెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా అదేవిధంగా నిన్ను ఆ రోజు నువ్వు అధ్యక్ష సభ్యులుగా ఉంటే కుమ్మర సమాజం నుంచి నాయ బ్రాహ్మణ సమాజం నుంచి ముదిరా మేమందరం నీకు ఎంతో సపోర్ట్ చేస్తే నువ్వు అందరం ఎక్కి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం నీ వ్యక్తిగతమైన అవసరాల కోసం నీ పుత్రులు నీ కుటుంబం కోసం మాత్రమే నువ్వు ఈరోజు పార్టీ మారా తప్పితే వైఎస్ఆర్సీపీ పార్టీలో బీసీలకు సముచిత న్యాయం లేదనే దాన్ని మేము కొట్టిపారేస్తా ఉన్నాం. ఆయన వ్యాఖ్యలు కూడా మేము ఖండిస్తా ఉన్నాం. కావాలంటే నువ్వు ఎదురుగా కూర్చో, నీతో పాటు పనిచేసా మేము కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పటిదాకా నువ్వు నేను ఎదురుగా కూర్చొని డిస్కషన్ చేస్తామని చెప్పని ఈ పత్రికా మూర్ఖులు కూడా ఆయన సవాల్ విసురుతా ఉన్నా. బీసీలు అభివృద్ధి చెందాలన్నా, సమాజంలో బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలన్నా అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం. ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయుడు వీళ్ళందరూ ఇచ్చినటువంటి హామీలు కూడా ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో బీసీలటువంటి చిన్న చిన్న పొలాలు కుమ్మరి శాలివాహములు, ముదిరాజులు, నాయి బ్రాహ్మణులు, రజకులు, వడ్డలకు ఆల్రెడీ ఎమ్మెల్సీకి అవకాశం కల్పించారు. విశ్వబ్రాహ్మణులకు అందరూ కూడా చట్టసభల్లో అవకాశం కల్పిస్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు. కాబట్టి 2024 తర్వాత బీసీలటువంటి చిన్న చిన్న సామాజికులు అన్నింటినీ కూడా మీరు చట్టసభలో చూడబోతారనేది స్పష్టంగా చెప్తా ఉన్నాం. మా సపోర్ట్ అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎవరికి లేదని చెప్పని పత్రికాపూర్వకంగా తెలియజేస్తాం. పార్టీ అధ్యక్షులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో 50 సంవత్సరాలకే పెన్షన్ అనే ఒక చిన్న అంశాన్ని చేర్చారు. చాలా సంతోషకరం. ఎందుకే అంటే 2017లో రజక ఐక్య సంఘాల ద్వారా ఒక మెమోరాండం తీసుకొని మీ దగ్గరికి రావడం జరిగింది. దాంట్లో రజక వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కాళ్ళు చేతులు 50 సంవత్సరాలకే పడిపోతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటువంటి ఈ డిటర్జెంట్ సబ్బుల వల్ల వాళ్ళకి కాళ్ళు చేతులు ముళ్ళు పడుతూ ఉన్నాయి. వాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ కావాలని ఆ మెమోరాండంలో మేము పొందుపరిచి నీకు ఇస్తే అప్పుడు నువ్వేం చేసావని అడుగుతా ఉన్నాం. 50 సంవత్సరాలకు ఇవ్వడం కుదరదు అని తెగేసి చెప్పిన నువ్వు ఇవాళ అదే అంశాన్ని తీసుకొని వచ్చి ఈ మేనిఫెస్టోలో పెట్టడం ద్వారా నువ్వు ఎవరిని మోసం చేస్తా ఉన్నావని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు బీసీలందరూ కూడా జల్లెడపట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ చైర్మన్లు కానివ్వండి, డైరెక్టర్గా కానివ్వండి, చిన్న చిన్న స్థాయిలో నామినేట్ పదవులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా 50% రిజర్వేషన్ కల్పించి బీసీలందరూ కూడా రాజ్యాధికారం దిశగా ఈరోజు వాళ్ళ నాయకత్వాన్ని పొందుపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా బీసీలకు వెన్నుముకగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఇటువంటి చర్యలకు పాల్పడతాం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే గతంలో బీసీలందరినీ కూడా ఓట్ బ్యాంక్ గా మాత్రమే చూసినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ బీసీలని నెత్తిన పెట్టుకుంటాను, వాళ్ళకి 50 సంవత్సరాల నుంచి మా పింఛన్లు పెడతామనేది ఒక ఉత్తమ మాట అనేది నేను ఖండిస్తా ఉన్నాను. దయచేసి బీసీలందరూ కూడా ఏకమయ్యి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలని అతి చేరువుగా తీసుకొచ్చారనేది మేము సంతోషకరంగా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ బీసీ నాయకుడు నేను క్లుప్తంగా 2 నిమిషాలు మీతో డిస్కస్ చేద్దామనుకున్నాను. మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో జరుగుతున్నటువంటి స్పీచెస్ అందరూ కూడా మీరు బాగా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నా మీడియా అన్నదమ్ములందరూ కూడా మీరు బాగా గమనిస్తూ ఉన్నారు ఒక మాట. ఆ మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో చెప్తా ఉన్నాడు ఒక మాట భయంతో. ఏమని చెప్తా ఉన్నాడు ఆ మాట? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే 151 సీట్లు తెచ్చుకొని 80% ఓట్లతో 151 సీట్లు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రిని 25 పార్లమెంట్ స్థానాలకు 22 పార్లమెంట్ స్థానాలు తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని బచ్చా ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని పట్టుకొని బచ్చా అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు బచ్చా కరెక్టే. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీ జిల్లా పరిషత్ స్థానాలు గెలుచుకున్నటువంటి ముఖ్యమంత్రి బచ్చా, మెజారిటీ మేయర్ స్థానాలు గెలుచుకున్నటువంటి వ్యక్తి బచ్చా, మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నటువంటి వ్యక్తి నీకు బచ్చా. ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు,
నాకు మేనిఫెస్టో, బైబుల్, ఖురాన్, భగవద్గీత సమానం. నేను ఏ మాట అయితే చెప్తానో ఆ మాటే చెప్తాను. చంద్రబాబు నాయుడు లాగా వేలం పాట మాత్రం వేయను అని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నేను 3,500 పెన్షన్ ఇస్తా అని జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను 4,000 ఇస్తా. నేను అమ్మఒడి 15,000 నుంచి 17,000 చేస్తా. మీరు ఎంతమంది కనండి. ఇప్పుడున్న వాళ్ళకి కాకుండా రాబోయే తరంలో కూడా మీరు ఏమన్నా కంటే వాళ్ళకు కూడా అమ్మఒడి ఇచ్చేస్తా. భయం పట్టుకుంది. ఇంకొకసారి ఎందుకు తెలుసు కదా, గతంలో అనుభవం అయింది కదా 53 రోజులు. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నా పార్టీ నామరూపాలు లేకపోతుంది అని చంద్రబాబు నాయుడు గారికి ఒక విధమైన భయం పట్టుకొని ఇటువంటి హామీలు అందిస్తా ఉన్నాడు. ఇకపోతే ఒక నిమిషం బీసీల గురించి చెప్తా. చంద్రబాబు నాయుడు గారికి బీసీలు అంటే ఎంత ప్రేమ అంటే పచ్చి ప్రేమ. చంద్రబాబు నాయుడు గారికి బీసీల మీద ఉన్నంత ప్రేమ ఈ రాష్ట్రంలో ఎవరికి ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మంగళగిరిలో చేనేతలు ఉండేటువంటి సీట్ అది. నీకు ఎంత సీటు, ఎంత ప్రేమ అంటే ఈ గుంటూరులో నీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది, కృష్ణా జిల్లాలో నీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది. చేనేతలు ఉండే మంగళగిరిలోనే నీ కొడుకు లోకేష్ బాబుని ఎందుకు పోటీ చేస్తున్నావు? అసలు చిత్తూరు జిల్లాకు సంబంధించిన లోకేష్ బాబుకి మంగళగిరికి ఏంటి సంబంధం? బీసీ మీద నీ కొడుకును పెట్టించావు. నీ కొడుకు ఏ సామాజిక వర్గం? 2, మైలవరంలో తిరుపతిరావు యాదవ్ అని చెప్పి ఒక సామాన్యుడికి సీట్ ఇస్తే అక్కడ నువ్వు ఎవరు పెట్టా? ఏ సామాజిక వర్గాన్ని పెట్టా? అక్కడ మైలవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ పెట్టావు. లోకేష్ బాబు ఏ సామాజిక వర్గం? అక్కడ యాదవుల మీద మైలవరం కృష్ణప్రసాద్ ఏ సామాజిక వర్గం? ఏ సామాజిక వర్గం అండి? చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఇంత ప్రేమ మీకు? కడానా మా సిట్టింగ్ ఎంపీ, నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీ, నీ సామాజిక వర్గం సిట్టింగ్ ఎంపీ ఉంటే నర్సరావుపేట యాదవులు ఎక్కువ ఉన్నారు, నేను ఇక్కడ యాదవులకి సీట్ ఇస్తాను, నా సిట్టింగ్ ఎంపీ పోయినా పర్వాలేదు అని చెప్పి బీసీకి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే నువ్వు నీ సామాజిక వర్గం మీద సీట్ ఇచ్చావు. ఏంటి? బీసీలు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఇస్తావా నీ సామాజిక వర్గానికి? అదేనా నీకు బీసీల మీద ఉండే ప్రేమ? నేను అడుగుతా ఉన్నా. ఇక ఆఖరి మాట నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాడు, ఎంత చిన్న చూపు చంద్రబాబు నాయుడికి మనం అంటే, బీసీలు అంటే, బడుగు బలైన అంటే. నేను మేనిఫెస్టోలో పెట్టాడు, నేను బీసీలో కులం ఒక విధానం చెప్పి మా కులమే, మా కులానికంటే చంద్రబాబు నాయుడు బర్రెలు ఇస్తా అన్నాడు. అయ్యా చంద్రబాబు, నీ బర్రెలు ఎవరికి కావాలయా బాబు? మా ముఖ్యమంత్రి నాడు నేడు కింద బళ్ళన్నీ అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు చదివించి చదివే ఆస్తి అని చెప్తా ఉంటే నువ్వు ఇంకా మమ్మల్ని గొర్రెలు కాసుకోమంటాయింది అంటే నీకు గొర్రెలు రాసుకునే వాళ్ళ బీసీలు యాదవులంటే నువ్వు ఇంకా అలాగే చూస్తున్నావా? ఇదొకటి. ఇంకో మాట చెప్తా ఉన్నాడు. ఇక ఈ బీసీలు అంటే ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారికి బీసీలు అంటే చిన్న చూపు. ఆఖరగా నీకు బీసీలు అంటే ఒక్కరే, నీ పార్టీలో బీసీలు అంటే ఒక్కరే. ఎవరు? నీ పార్టీలో బీసీలు అంటే యనమలే. నీ పార్టీలో బీసీలు ఎవరు లేరు. నీకు బీసీ అంటే యనమలే కనపడతాడు. నీకు బీసీ సీట్లు అంటే నీ సామాజిక వర్గే కనపడింది. నీకు బీసీలు అంటే యనమల కుటుంబానికి బీసీలు ఎవరు లేరా? యనమల కూతురికి సీటు, యనమల వియ్యంకుడికి మైదుకూరులో సీటు, యనమల కొడుకు యనమల అల్లుడికేమో ఏలూరులో సీటు. బీసీలు అంటే మీరేనా? బీసీలు అంటే యనమలేనా? ఏది ఈ దొంగ వైఖరి? కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి భయం పట్టుకుంది. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి అంటే భయపడిపోయి వచ్చి అంటున్నాడు. ఇంకొకసారి కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మన పార్టీ నామరూపాలు లేకపోతుంది. నా వయసు ఆల్రెడీ 75 సంవత్సరాలు వచ్చి, ఎందుకంటే 75 సంవత్సరాలు నీకు వచ్చినా నాకు వచ్చినా ప్రతిరోజు దేవుడు ఇచ్చిన వరం. రేపు గబక్కన ఏదైనా జరగడానికి జరిగితే నా కొడుకేమైపోతాడు అని ఒకటే భయం పట్టుకుంది. కాబట్టి రాష్ట్రంలో బీసీ సోదరులారా, మీరందరూ ఆలోచన చేయండి. 100% జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఆయన తప్పకుండా అమలు పరుస్తారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బడుగు బలైన వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అండగా ఉంటారని తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నటువంటి యుద్ధం పేదలకి పెత్తందారులకి. మా అందరి ఆలోచన ఒకటే, పేదలు గెలవాలి, బడుగు బలైన వర్గాలు గెలవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులు గెలవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న అమ్మఒడి తీసుకున్న వాళ్ళు గెలవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ముసక కుంటి గుడ్డి వితంతువులు ఒంటరి మహిళలు గెలవాలనేది మా ఆలోచన తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా బీసీలు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని తెలియజేసుకుంటూ, ఈ గుంటూరు నగరంలో కూడా మీకు అంత ప్రేమ ఉంటే ఇవాళ ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీకి మీ బీసీకి ఎందుకు సీట్ ఇవ్వాలా? ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జనసేనలో ఉన్న బీసీకి మీకు ఎందుకు సీట్ ఇవ్వాలా? ఎక్కడో నుంచి మీరు ఎందుకు తెచ్చుకున్నారు? మీకేంటంతా అంటే పార్టీలో పనిచేసిన వాళ్ళకి కూడా
బీసీలకు మీరు సీట్లు ఇవ్వరు. కాబట్టి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో బీసీలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మా రజనమ్మ సీట్ చెప్తే ఎంతమంది అభ్యర్థులు మార్చారయ్యా మీరు? ఎంతమంది అభ్యర్థులు మార్చారు? రజనమ్మ మీద పోటీ పెట్టడానికి ధైర్యం సరిపోక, గుండె ధైర్యం సరిపోక ఎవరు పెట్టాలి. ఏది ఏమైనా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మా రజనమ్మ గెలుపుని ఎవరు అడ్డుకోలేరు. మేమందరం బీసీలు రజనమ్మ గంటదండగా ఉండి రజనమ్మ శక్తిని మెజార్టీతో ఖచ్చితంగా అసెంబ్లీలో అధ్యక్షానికి ఇచ్చే బాధ్యత మేమందరం తీసుకుంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ముందు సెలవు తీసుకుంటా ఉన్నాను.